ఎస్. ఓకే మై డియర్ గాడ్స్, కుటుంబ సభ్యులకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శుభోదయం, శుభ మంగళవారం, అద్భుతమైన బ్రహ్మముహూర్తం వేళ. సో అద్భుతమైన మంగళవారపు ధ్యానాన్ని చేసుకుందాం మై డియర్ గాడ్స్. ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం మై డియర్ గాడ్స్. ఈరోజు కల్లూరి వెంకట రామశాస్త్రి తెలుగు కవి బర్త్డే అండి. అలాగే గాన సరస్వతి ఎంఎస్ సుబ్బులక్ష్మి బర్త్డే అండి. లీ క్యాన్ యూ సింగపూర్ మొదటి ప్రధానమంత్రి బర్త్డే అండి. అంతర్జాతీయ ఓజోన్ పొర దినోత్సవం అంటే మన భూమిని ఒక పొర కాపాడుతుందండి. కింద చాలా అగ్నిపర్వతాలు ఉంటాయి, వాటిని అన్నింటినీ రచిస్తూ ఒక పొర ఉంటుంది, ఓజోన్ పొర అట. సో దానిని కూడా అవగాహన చేసుకోవాలనేసి ఈరోజు ఈ దినాన్ని మనం జరుపుకుంటున్నాం. సో అద్భుతమైన దినాలు మై డియర్ గాడ్స్. మరి మహా అద్భుతంగా మనం ఈరోజు మంగళవారపు ధ్యానాన్ని సరస్వతి వేదిక మీద సామూహికంగా అద్భుతంగా చేసుకుందాం మై డియర్ గాడ్స్. 1.5 గంట సేపు అద్భుతమైన ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాం. సో ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందిస్తున్న వారు విశ్వప్రకాష్ బుద్ధ గారు. వారికి మన కుటుంబ సభ్యులందరి తరపున ఓసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సరస్వతి వేదిక మీదకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్ నాయుడు గారు. థ్యాంక్ యూ. ఆత్మప్రణామములు. ఈ సరస్వతి వేదికపై ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి నా ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఓకే మాస్టర్స్, ఓకే అండి. ఓకే రైట్ మాస్టర్. ముందుగా మన బ్రహ్మర్షి భాస్పతికి స్వరమాల పత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శతకోటి వందనంతో ఈ వేదికపైకి ఆహ్వానించుకుందాం. అలాగే ప్రకృతికి విశ్వం మనకి అద్భుతమైన అవకాశం కల్పించింది. సో ఈ విశ్వానికి మన యొక్క సంకల్పాన్ని తెలియచెప్దామండి. అసలు మన ధ్యానం ఎందుకోసం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం. కనీసం ప్రశాంతంగా 2 కళ్ళు మూసుకొని మన యొక్క సంకల్పాన్ని తెలియచెప్పుకుందాం. సర్వేజన సుఖినో భవంతు, సమస్త లోకం సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాగే మనం ఈ విశ్వ శాంతి కోసం మనం కూడా సంకల్పం పెట్టుకుందాం అండి. ప్రపంచ శాంతి, అలాగే విశ్వశాంతి. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్. ఓకే అండి, అప్పట్లాగే మనం ఈ ధ్యానాన్ని మొదలు పెట్టుకునే ముందు ఒక 6 సార్లు మనం ఓంకారనాదం, దాని తర్వాత 21 సార్లు ప్రాణాయామం. ప్రాణాయామం గుండె నిండా గాలి పీల్చుకోవడం, నోటి ద్వారా వదలడం. ఓకే మాస్టర్, గెట్ రెడీ అండి. నాతో పాటుగా మీరు ఈ ఓంకారనాదం చెప్తాం మాస్టర్. రెడీ, స్టార్ట్. ఓ
ఓం. 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 ఓకే మాస్టర్స్. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం 21 ప్రాణాయామం చేద్దామండి. గుండె నిండా గాలి పీల్చుకుందాం, నోటి ద్వారా వదులుదాం. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఎవరు కళ్ళు తెరవద్దండి. అలాగే ముందుగా మనం సుఖాసనంలో కూర్చుందాం. స్థిరమైన ఆసనం, సుఖమైన ఆసనం. ఈ గంటన్నర సేపు నిశ్చలంగా, సాధ్యమైనంత వరకు నిశ్చలంగా కూర్చునే స్థితి స్థిర సుఖ ఆసనం. ఏ ఆసనమైనా కుర్చీ మీద కూర్చోవచ్చు, సోఫా మీద కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు. అలాగే పద్మాసనం కానీ, వీరమఠాసనం కానీ, వజ్రాసనం, ఏ ఆసనమైనా హాయిగా కంఫర్ట్ ఉండే ఆసనం. ఓకే మాస్టర్, గెట్ రెడీ. అలాగే సాధ్యమైనంత వరకు వెన్నుముక్క నిటారుగా పెట్టుకుందామండి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు. ఎస్, గెట్ రెడీ, స్టార్ట్.
ఓకే మాస్టర్, రిలాక్స్. ప్రాణాయామం కంప్లీట్ చేయడం, ప్రాణాయామం కంప్లీట్ చేయండి. ఇంత ప్రాణాయామం కంప్లీట్ చేస్తున్నారు, హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం. సహజంగా జరిగే శ్వాస నిశ్వాసను గమనించుకుందాం. శ్వాస మీద ధ్యాస. మనం పీల్చే గాలి, వదిలే గాలి. ఎంత హాయిగా అనిపిస్తుంది ఈ శ్వాస. ఏ ఆలోచనలు లేవు. ఈ ప్రాణాయామం ద్వారా మనలో ఎక్కడెక్కడైతే మార్పులు వచ్చినాయో ఆ మార్పులు గమనించుకుందాం. గుండె వేగం కొట్టుకోవడం మొదలవుతుంది. అలాగే రక్త ప్రసరణ కూడా వేగవంతం అవుతుంది. మన హృదయంలో వేడిగా అనిపించడం, పట్టినట్టుగా అనిపించడం. అలాగే మన పొట్ట భాగంలో వేడిగా అనిపించడం. ఎవరైతే పర్ఫెక్ట్ గా చేసుంటారో వారందరిలో ఈ మార్పు రావడం జరుగుతుంది. అలాగే మన శ్వాస కూడా ఎంతో హాయిగా వెళ్తుంది మన 2 ముక్కు రంధ్రముల నుండి. ఏ అడ్డంకి లేకుండా సూర్యనాడి, చంద్రనాడిలో కూడా క్లియర్ గా వెళ్ళడం జరుగుతోంది. ఎస్. మన నుసిటి మధ్య భాగంలో ఆ స్పర్శ క్లియర్ గా గమనించుకోవడం జరుగుతుంది. శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచనలు లేవు. మన శ్వాసనే గమనించుకుంటూ మనలోకి మన ప్రయాణం. మన గొంతు భాగం నుండి మన శ్వాస ఎంత హాయిగా వెళ్తోంది మనలోకి, ఆ స్పర్శని గమనించుకుందాం. ఏ ఆలోచనలు లేవు. ఎంత హాయిగా అనిపిస్తోంది మన ఈ శ్వాస. మన శరీరం కూడా ఈ అనంత విశ్వంతో కనెక్ట్ అవుతున్నాం. శరీరం కూడా తేలికగా అనిపించడం కానీ బరువుగా అనిపించడం కూడా గమనించుకోవచ్చు. ప్రతి చిన్ని స్పర్శను గమనించే స్థితి. అంత సున్నితంగా తయారవుతున్నాం. ఈ ధ్యానం ద్వారా మనం మన శరీరంలో ఏదైతే అనారోగ్యం ఉండి ఉండొచ్చో వాటన్ని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. హెడేక్ కానీ, మైగ్రేన్ కానీ, అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారు థైరాయిడ్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్ ప్రాబ్లమ్స్, గుండె సంబంధించిన వ్యాధులు ఇక ముందు రాకబోయే వాటన్నిటికీ మనం చెక్ పెట్టుకోవడం జరుగుతుంది. అంటే క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ఎంతో అద్భుతమైన మార్పు మన నాడీ వ్యవస్థలో
మన శరీర వ్యవస్థ అంతా కూడా నాడీ వ్యవస్థ మీదే ఆధారపడి ఉంది. మనం నాడీ వ్యవస్థను ఎంత అద్భుతంగా ఎటువంటి బ్లాక్ లేకుండా చేసుకోగలుగుతాము. పూర్తిగా మనం అనారోగ్యం అనేది రాకుండా చేసుకోగలుగుతాం. అదే ఈ అద్భుతమైన ప్రాణాయామంతో కూడిన ధ్యానం ప్రత్యేకత. ధ్యానం సర్వరోగ నివారణి, సకల ఐశ్వర్య ప్రదాయిని, ఆనందం, అద్భుతం, ఆరోగ్యం. అదే ఈ ధ్యానం యొక్క ప్రత్యేకత. ఇంతటి అద్భుతమైన సత్యాన్ని తెలియజెప్పిన మన బ్రహ్మ సుభాష్ పత్రి గారికి శతకోటి వందనములు, కోటాను కోట్ల వందనములు. Yes. చాలా ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపిస్తుంది మన మనసు. మన శ్వాసను మనం హాయిగా గమనించుకోగలుగుతున్నాం. ఏ అడ్డంకి లేకుండా మనలోకి వెళ్తోంది మన ఈ శ్వాస. ప్రతి స్పర్శను గమనించుకుంటూ మనలోకి మన ప్రయాణం. ఏ ఆలోచన లేదు. మన నుదుటి మధ్య భాగంలో వెలుగుని గమనించుకుందాం. మన శ్వాసతో పాటుగా ఎప్పుడైతే మన రెండు కళ్ళు మూసుకున్నామో మన మనోనేత్రం అలాగే మన జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వడం జరుగుతుంది. శివుడికి ఎట్లాగైతే మూడవ కన్ను ఉంటుందో త్రినేత్రుడు, అలాగే మనం కూడా అదే స్థితిలోకి వెళ్ళడం జరుగుతోంది. రెండు కళ్ళు మూసుకొని ఉన్నా ఆ వెలుగుని గమనించుకోవచ్చు. మనం విశ్వశక్తి యొక్క వెలుగు ఆ ప్రవాహంతో మనలో మన మూడవ కన్ను ఓపెన్ అవ్వడం జరుగుతుంది. హాయిగా గమనించుకుందాం. ఆ వెలుగుని గమనించుకుందాం. మనలో అద్భుతమైన శక్తి సృష్టింపబడుతోంది. అనంత విశ్వం నుండి వస్తున్న ఆ విశ్వశక్తి, ఈ భగవత్ స్వరూపం ఏదైతే సృష్టిని నడిపిస్తోందో ఈ విశ్వశక్తి, అలాగే ఈ ప్రాణశక్తి మన చైతన్యాన్ని మేల్కొల్పుతుంది. మనం దివ్యాత్మ స్వరూపులం. ఎప్పుడైతే మనం అంతర్ముఖులమయ్యామో, అలాగే విశ్వశక్తితో మనం పూర్తిగా అనుసంధానం అయ్యామో, మన ఆత్మస్వరూపం మేల్కొల్పుతుంది. అద్భుతమైన నాట్యం చేస్తుంది. ఆనంద పరవశంలో తేలుతుంది. చిరునవ్వుతో యాక్సెప్ట్ చేసుకుందాం. ఆ విశ్వశక్తిని మన శరీరం అంతా నింపుకుందాం. మన శరీరమే ఒక అణువులు, పరమాణువులతో కలిపి ఉన్న ఈ శరీరం, దేహం. ఈ కణములు, ఈ పరమాణువులతో కూడిన ఈ శరీరం, దేహంలో విశ్వశక్తి ప్రవాహంతో మన కణములన్నింటిలోని శక్తివంతం చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కొన్ని వందల కణములు చనిపోతుంటాయి, కొన్ని వేల కణములు చనిపోతుంటాయి. ఎస్, ఎప్పుడైతే మన కణములు చనిపోతూ ఉంటాయో మన శరీరం కూడా తనకు తానుగా కొత్త కణములు సృష్టింపబడుతుంది. ప్రతి కణము కనీసం 3 రోజులు బ్రతికి ఉండడం జరుగుతుంది. కొన్ని వేల కణములు, కొన్ని లక్షల కోట్ల కణములతో
నిండి ఉన్నాయి మన ఈ దేహం. ఎప్పుడైతే మన ప్రాణశక్తి తీసుకుంటున్నామో, విశ్వశక్తి పూర్తిగా అనుసంధానమై ఉన్నామో, మన చైతన్యం అద్భుతంగా మహాశక్తివంతమవుతుంది. చనిపోయే కణములు కూడా ఇంకా ఇంకా ఉత్తేజితం జరుగుతుంది. మనం తీసుకునే శ్వాసలు నిమిషానికి 15 నుండి 20 శ్వాసలు తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామం ద్వారా అలాగే ఈ కుంభకం చేస్తూ మన శ్వాసను తగ్గించుకోగలుగుతున్నామో, మనలో ఏదైతే మృత కణములు చనిపోతూ ఉన్న కణములు చనిపోకుండా శక్తివంతం అవుతున్నాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాం. అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకునే స్థితిలో వెళ్ళగలుగుతున్నాం ఈ ప్రాణాయామం ద్వారా, అలాగే ఈ ధ్యాన శక్తి ద్వారా. ఆనందంగా మనలో జరుగుతున్న మార్పును గమనించుకుందాం. నాలో అద్భుతమైన శక్తి సృష్టింపబడుతోంది. శక్తి అంటే మన ఏదైతే చనిపోయే కణజాలం ఉంటాయో అది చనిపోకుండా ఉండటం. ఈ కణముల యొక్క శక్తి ప్రభావం రక్త కణములు అంటాం. ఎర్ర రక్త కణములు, తెల్ల రక్త కణములు మన శరీరంలో అద్భుతమైన శక్తి సృష్టింపబడుతోంది. అనునిత్యం ప్రతి శ్వాసలోని ఆనందంగా మనలో జరుగుతున్న మార్పులు గమనించుకుందాం. నేను మహాశక్తివంతురాలవుతున్నాను. నేను మహాశక్తివంతుడినవుతున్నాను. నేను ఏ పని చేసినా ఆనందంగా, ఆరోగ్యంగా చేయగలుగుతున్నాను. నాలో ఉన్న ప్రతి అవయవము మహాశక్తివంతమవుతోంది. నేను నా శ్వాసను చాలా శక్తివంతంగా చేసుకుంటున్నాను. నా శ్వాసతో పాటుగానే ఈ విశ్వశక్తిని నాలోకి ప్రతి అణువణువులోకి తీసుకెళ్తున్నాను. నేను చాలా ప్రశాంతంగా తయారవుతున్నాను. మన ఈ దేహం, మన ఈ దేహానికి మనం తెలియచెప్పుకుంటున్నాం. కాయపు టూపిరిలోనే గని ఉన్నది యోగీశ్వరుడు అని చెప్పుకోవడం జరిగింది. మనం హంసలా తయారవుదాం. ఎప్పుడైతే ధ్యాన శక్తిని పెంచుకున్నామో మన శ్వాసలు కూడా నెమ్మదిగా నెమ్మదిగా తగ్గడం జరుగుతోంది. 15-20 శ్వాసల నుండి మనం నెమ్మది నెమ్మదిగా 10 శ్వాసలు, 12 శ్వాసలు ఇట్లా ధ్యానంలో మనకి అందుకనే మన శ్వాస తీసుకోగలుగుతున్నామా లేదా అనిపిస్తోంది. హంసలా తయారవుతాం. హంస ఎట్లాగైతే పాలు నీళ్ళని వేరు చేసి పాలను తాగుతుందో, నీళ్ళను వదిలేస్తుందో, అట్లాగే మనం కూడా మన శరీరంలో మనకి ఏదైతే అవసరం ఉందో ఈ శక్తి ప్రాణశక్తితో కలిపి ఉన్న ఈ విశ్వశక్తిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఈ సమయంలో. అందుకేనా మనం శ్వాస నెమ్మదిగా తగ్గడం జరుగుతుంది. మన ముక్కు ఎంత పరిమాణంలో ఉందో అంతే పరిమాణంలో శ్వాస కూడా ఆడుతోంది. అద్భుతమైన ఈ సత్యాన్ని మనం గమనించుకుందాం. మనం మనం ఏదైతే ప్రక్రియ చేస్తున్నామో ఈ సత్య మార్గం, సత్పురుషులు నడిచిన ఈ మార్గం, సత్యలోక వాసులు నడుస్తున్న ఈ అద్భుతమైన మార్గాన్ని మనం గమనించుకుందాం. శక్తివంతంగా తయారవుతున్నాం. ధ్యానం సర్వరోగ నివారణ అంటారు. ఇప్పుడైతే మనం నిర్మలంగా మనం ఏ ఆలోచన లేకుండా కూర్చుని ఉన్నామో, ఏదైతే ఆ భగవత్ స్వరూపమని మనం నమ్ముతున్నామో, ఈ విశ్వాన్ని సకల జీవరాశిని నడిపిస్తున్న భగవత్ స్వరూపం అని ఏదైతే అనుకుంటున్నామో ఆ భగవత్ స్వరూపం మనలోనే ఉంది. మన శ్వాస రూపంలో
నిత్యం మనం తీసుకుంటూనే ఉన్నాం. ఆ సత్యాన్ని మనం గమనిద్దాం. ఆనందంగా చిరునవ్వుతో ఎస్ మన సంకల్ప సిద్ధికై మనం హాయిగా ధ్యానం చేస్తున్నాం. ఎస్ ఎంత హాయిగా అనిపిస్తుంది మన మనసు, ఈ శరీరం ప్రతి స్పర్శను గమనించుకుందాం. ఎంత హాయిగా అనిపిస్తోంది ఈ శ్వాస. ఏ ఆలోచనలు లేవు. మనలో ఏ ఆలోచనలు లేవు. ఏ ఆలోచనలు లేవు. ఈ అనంత విశ్వం నుండి, ఆ విశ్వశక్తి బ్రహ్మాండం నుండి అద్భుతమైన విశ్వశక్తి మనలోకి రావడం జరుగుతోంది. శరీరం అంతా నింపుకుంటున్నాం ఈ చైతన్యాన్ని. ఎస్ ఏ ఆలోచనలు లేవు. ఈ అనంత విశ్వం నుండి ఈ ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనం చేస్తున్న ఈ ధ్యానం, అలాగే ఈ సరస్వతి వేదికపై అమితమైన శక్తి రావడం జరుగుతోంది. ఎస్ ఆనందంగా స్వీకరిద్దాం. ఈ విశ్వం మనందరి కోసం మహా అద్భుతమైన శక్తిని ఇవ్వడం జరుగుతోంది. మన ఈ చైతన్యం చైతన్యవంతంగా తయారవుతోంది. మన ఆత్మస్వరూపం ఏదైతే మనం ఈ విశ్వశక్తిని తీసుకుంటున్నామో మహా చైతన్యవంతం అవుతోంది, శక్తివంతం. నిద్రాణ రూపంలో ఉన్న ఈ మన ఆత్మస్వరూపం ఆనందంగా చైతన్యవంతం అవుతుంది. అంటే శక్తివంతం అవడం మన ఈ దేహం నుండి బయటికి వచ్చే స్థితి ఈ ఆనంద రూపంలో డాన్స్ చేస్తుంది. ఆనంద స్థితిలో ఉయ్యాలూగుతున్నట్టుగా అనిపిస్తుంది. అటు ఇటు కదులుతోంది. ఎస్ మన ఈ దేహం నుండి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం శూన్య స్థితిలోకి వెళ్తున్నామో, హంస స్థితిలోకి వెళ్తున్నామో, అద్భుతంగా మన దేహం నుండి విడివడి బయటికి రావడం జరుగుతుంది. అది సూక్ష్మ శరీరయానం. ఎస్ మన ఈ దేహానికి ఆ అనుభూతి తెలుస్తుంది. మన ఈ దేహమే గాలిలో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ దేహమే అటు ఇటు ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. రౌండ్‌గా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎస్ ఇదే అద్భుతమైన అనుభూతి. ఈ ఆత్మ స్వరూపంకు ఎస్ అద్భుతమైన అనుభూతులు ఈ దేహానికి. ఆనందంగా ఎస్ నాలో అద్భుతమైన శక్తి, ఈ ప్రాణశక్తిని తీసుకుంటున్నాం అనుకోండి. నేను మహాశక్తివంతం అవుతున్నాను. నాలో ఈ చైతన్యం అద్భుతమైన ఈ అనంత విశ్వంతో అనుసంధానమవుతోంది అనుకోండి. నేను మహాశక్తివంతురాలను. ఇలా శక్తివంతుడను. ఈ అద్భుతమైన ఈ విశ్వ చైతన్యంతో నేను పూర్తిగా అనుసంధానమయ్యాను. నాలో ప్రతి అణువణువు మహాశక్తివంతమవుతోంది. నేను మహాశక్తి స్వరూపిణిగా తయారవుతున్నాను. నాలో ఉన్న ప్రతి కణజాలము ఎస్ ఆనందంగా ఈ సం ఈ విశ్వశక్తితో అనుసంధానమవుతోంది. నా కణజాలములకు నేను తెలియచెప్తున్నాను.
నేను మహాశక్తివంతుడిగా తయారవుతున్నాను. ఎస్. నాలో ఉన్న ప్రతి పార్ట్‌కి అంటే మన హృదయం, అంటే మన హార్ట్, మన ఊపిరితిత్తులు, లంగ్స్, అలాగే మన లివర్, కాలేయం, అలాగే మన చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు. యెస్. ప్యాంక్రియాస్, అలాగే దాంతో పాటుగా మన గ్రంథులు, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, లివర్ అద్భుతమైన ఒక గ్రంథి. మన శరీరంలో మహా అద్భుతమైన పెద్ద గ్రంథి ఏది అంటే లివర్. యెస్. మన ప్యాంక్రియాస్ గ్లాండ్ ఇది ఒక అద్భుతమైన గ్రంథి రూపంలో తెలియజెప్పుకోవడం జరుగుతోంది. అలాగే ఎడ్రినల్ గ్రంథి మనలో ఇన్సులిన్ తయారు చేసే అద్భుతమైన ఈ గ్రంథి ఎప్పుడైతే మనం మహాశక్తివంతమయ్యామో ఈ విశ్వశక్తితో పూర్తిగా అనుసంధానమై మన శరీరం అంతా విశ్వశక్తితో నింపుకున్నామో మన అడ్రినల్ గ్రంథి చైతన్యవంతమవుతోంది. ఏదైతే ఇన్సులిన్ తయారవడం ఆగుతుందో లేదా పరిమాణం తగ్గుతుందో శక్తివంతమవుతుంది. ఇన్సులిన్ తయారవడం జరుగుతుంది. ఈ ఇన్సులిన్ ప్రతి అవయవానికి అవసరం. ప్రతి పార్టు కూడా ఈ ఇన్సులిన్ తప్పక ఉండడం జరుగుతుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి T3, T4 చెప్పుకోవడం జరుగుతుంది. ఈ థైరాయిడ్ గ్రంథి కూడా మన శరీరంలో ప్రతి అవయవముకు ఒక శక్తి స్వరూపమే. ఇన్సులిన్ అలాగే థైరాయిడ్ గ్రంథి కూడా అద్భుతమైన శక్తి స్వరూపులు. ఆ శక్తితో మనలో ప్రతి అణువు ప్రతి కణజాలము చైతన్యవంతం అవడం జరుగుతుంది. మృత కణములన్నీ కూడా శక్తివంతం అవడం జరుగుతుంది. అలాగే మన జీర్ణ వ్యవస్థ కూడా సంపూర్ణంగా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే మన కిడ్నీస్ అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. ఏదైతే శక్తిహీనత జరుగుతుందో, ఏదైతే మనం ఆక్సిజన్ పరిమాణం సరిగా తీసుకోలేకపోతున్నామో, మన ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం, మన ఊపిరిని సరిగా తీసుకోలేని స్థితి, ఎవరికైతే బ్రాంకైటిస్ అలాగే అంటే మన లంగ్స్ లో ప్రాబ్లం, శ్వాసని పూర్తిగా తీసుకోలేకపోవడం, దగ్గు రావటం, అలాగే కఫం పట్టడం, మన ఊపిరితిత్తులలో శరీరం అంతా బరువుగా అనిపించడం, మన ఛాతీ భాగంలో బరువుగా అనిపించడం, అలాగే మన శ్వాసని పూర్తిగా తీసుకోలేకపోవడం. ఎప్పుడైతే మన ఆ ఊపిరితిత్తుల్లో ఏదైతే ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుందో, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం, పూర్తిగా ఆక్సిజన్ మనం తీసుకోలేకపోవడం, మన శరీర వ్యవస్థలో మార్పు రావడం జరుగుతుంది. ఈ ఆక్సిజన్ ఎప్పుడైతే మనం తీసుకోలేకపోతున్నామో ఆస్మా అన్నది రావడం జరుగుతుంది. మనం సరైన పద్ధతిలో ప్రాణాయామం చేసుకోవడం ద్వారా మనం మన పరిమాణం గాలి తీసుకునే పరిమాణం పెంచుకుంటాం. ఈ ప్రాణవాయువు ద్వారా ఈ ప్రాణాయామంతో అద్భుతమైన శక్తివంతంగా తయారవుతాం. ఎటువంటి అనారోగ్యం లేకుండా చేసుకోవడం జరుగుతుంది. కిడ్నీస్ అద్భుతంగా పనిచేస్తే ఎంత మన ప్రాణశక్తిని అద్భుతంగా తీసుకుంటామో, మన కిడ్నీస్ అలాగే మన ప్రతి అవయవం
ఎస్, అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. ఇంతటి అద్భుతమైన సత్యాన్ని మనం గమనిద్దాం. ఈ ప్రాణాయామంతో కూడిన ధ్యానం అద్భుతంగా చేసుకుందాం. ఎస్, ఎంత హాయిగా అనిపిస్తుంది మన ఈ శ్వాస. మన శరీరం కూడా తేలికగా అవుతోంది. లేదా బరువుగా అనిపిస్తుంది. మన 2 చేతుల్లో అద్భుతమైన శక్తి సృష్టింపబడింది. మన కాళ్ళులో బరువుగా అనిపించటం, లేదా లాగుతున్నట్టుగా అనిపించటం, శరీరం కూడా నొప్పి పెట్టినట్టుగా అనిపించడం. ఎవరికైతే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇవన్నీ ధ్యాన స్థితిలోనే. ఈ ధ్యానం ఎప్పుడైతే మొదలుపెట్టామో, మన శరీర అవయవంలో ఈ అద్భుతమైన విశ్వశక్తి ప్రవేశించడం ద్వారా మనలో ఈ ప్రభావం రావడం జరుగుతుంది. నాడీ మండలం ఏదైతే శక్తిహీనత జరుగుతుందో, ఈ విశ్వశక్తి ఎప్పుడైతే తీసుకున్నామో మహాశక్తివంతంగా తయారవుతుంది. ఈ శక్తివంతం అయ్యేటప్పుడు మన నాడీ మండలం కణజాలం, అలాగే మన నాడీ మండలం, అలాగే మన కణజాలంలో మార్పులు రావడం జరుగుతుంది. మార్పు వచ్చేటప్పుడు జరుగుతున్న ఈ నొప్పి ప్రాంతంలో నొప్పి రావడం, దానినే మనం ఏదో శరీరంలో ఏదో జరుగుతుంది, నొప్పి వచ్చేస్తుంది, ఈ నొప్పి భరించలేకపోతున్నాం అనుకుంటాం. మార్పు వచ్చేటప్పుడు జరుగుతున్న ఈ సత్యాన్ని మనం గ్రహించలేక ఈ స్థితి నుండి బయటికి రావడం జరుగుతుంది. నిశ్చలంగా గమనించుకుందాం. నాలో మార్పు వస్తుంది, నా కణజాలంలో మార్పు వస్తుంది అనుకోండి. నేను మహాశక్తివంతంగా తయారవుతున్నాను. ఎస్, నాలో అద్భుతమైన ఈ మార్పు జరుగుతున్నందుకు ఆనందంగా స్వీకరిస్తున్నాను అనుకోండి. ఇది సత్యం. ఎప్పుడైతే మనం ధ్యాన స్థితి నుండి బయటకు వచ్చామో, ఇటువంటి నొప్పులన్నీ మటుమాయం అవుతాయి. ఎస్, జరిగే మార్పులు మనం మన కదలికల ద్వారా ఆపుకుంటున్నాం. అటు ఇటు కదలడం ద్వారా. ఎస్, నిశ్చలంగా కూర్చుందాం. ధ్యానానికి స్థిరమైన ఆసనం, సుఖమైన ఆసనం అందుకే చెప్పడం జరుగుతుంది. ఎస్, మనలో ఈ అద్భుతమైన మార్పులు గమనించుకుంటూ చిరునవ్వుతో, ఎస్, నా శరీరంలో, నా ఈ దేహంలో, నా ఈ కణజాలంలో ఇంతటి మార్పు తీసుకొస్తున్నందుకు ఎస్, ఈ విశ్వానికి, ఈ ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఆనందంగా తెలియచెప్పుకుందాం. నేను మహాశక్తివంతురాలుగా తయారవుతున్నాను. ఈ దేహం అద్భుతంగా శక్తివంతమవుతోంది. నాలో రోగ నిరోధక శక్తి పెంచుకుంటున్నాను. ఎటువంటి అనారోగ్యము నాకు రాదు. అండ్ డిసైడ్ అవ్వండి. ఎస్, ఎస్, ఇది సత్యం. మన శ్వాసలో మార్పు, మన శరీర వ్యవస్థలో మార్పు, మనం మహాశక్తివంతం అంటే చలాకీతనం మొదలవుతుంది. ఎప్పుడైతే మనం ధ్యానం మొదలుపెట్టి ఉన్నామో, మనం మహాశక్తివంతమై ఉన్నాం. ప్రతి పని చాలా ఆనందంగా చేసుకోగలుగుతున్నాం. ఎస్, మన శరీర వ్యవస్థలో మార్పు. ఇంతటి అద్భుతమైన సత్యాన్ని మనం గమనించుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ ఎరుకుతో మనం గమనించుకోవటం, మన మనలోకి మన ప్రయాణం, ఈ విశ్వ చైతన్యంతో అనుసంధానం, ఈ సృష్టి రహస్యాన్ని మనం గమనించుకుంటున్నాం. అంతటి అద్భుతమైన సత్యం. ఈ అనంత విశ్వం మనం ఎప్పుడైతే ఈ బ్రహ్మముహూర్త సమయంలో కూర్చొని ఉంటున్నామో, ధ్యాన స్థితిలో నిమగ్నం అవుతున్నామో, ఈ ముల్లోకంలో ఉన్న, అలాగే ఈ కోటాను కోట్ల లోకములు, నక్షత్ర లోకములు
అలాగే దివ్యాత్మ స్వరూపులు ఉన్నత లోకముల నుండి మనల్ని చైతన్యపరుస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ధ్యాన సంకల్పం చేద్దాం అనుకున్నామో, సంకల్పం పెట్టుకున్నామో, మనతో పాటుగా ఎప్పుడూ మనల్ని మేల్కొల్పుతుంటారు ఈ మాస్టర్ దివ్యాత్మ స్వరూపులు, ఉన్నత లోక వాసులు, అలాగే నక్షత్ర లోక వాసులు, అలాగే తదాస్తు దేవతలు మన సంకల్పానికి తోడై మనల్ని మేల్కొల్పుతుంటారు. నీవు ధ్యానం చేసే సమయం ఆసన్నమైంది అని మనం మేల్కొల్పుతుంటారు. స్పర్శల ద్వారా, పిలుపుల ద్వారా, శబ్దగ్రహణం ద్వారా మనల్ని మేల్కొల్పుతుంటారు. ఈ సత్యం మనము నడిచే మార్గం, భగవత్ స్వరూపుల మార్గం. ఆ సత్యాన్ని గమనించుకుందాం. నేను మహాశక్తివంతురాలను అనుకోండి. ఎస్, నేను శక్తివంతం అవుతున్నాను. నేను భగవంతునితో అనుసంధానమై ఉన్నాను. అది మా సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఎస్, ఎల్లప్పుడూ మన వెంటే ఉన్న ఈ ఈ శక్తివంతం ఆ దివ్యాత్మ స్వరూపులు మన చైతన్యపరుస్తున్నారు. మన ప్రక్కనే ఎల్లప్పుడూ మనతోటే పాటు ఉంటున్నారు. మన చైతన్యాన్ని ఎల్లప్పుడూ గమనిస్తూ, మనం చేసే పద్ధతిని ఎప్పుడు గమనిస్తుంటూ, మన ముఖంపై ముఖం పెట్టి చూడటం, మన ప్రక్కనే కూర్చొని మనకి శక్తినివ్వటం. ఎస్, మనలో ఏ ఏ ప్రదేశంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, అలాగే పెద్ద పెద్ద ప్రాబ్లమే ఉండొచ్చు. ఈ విశ్వశక్తి ఎప్పుడైతే మనలో ప్రవేశించిందో, ఆ చైతన్యం ఏదైతే కణజాలంలో శక్తిహీనత జరుగుతుందో, ఆ శక్తిహీనత జరుగుతున్న ఆ కణజాలానికి ఈ విశ్వశక్తి చైతన్యపరుస్తుంది. ఎస్, నీవు మహాశక్తివంతురాలుగా తయారవుతున్నావు అనుకుంటూ మన కణజాలాన్ని శక్తివంతం చేస్తుంది. మన నొప్పులు ప్రారంభమవుతుంది. మన శరీరం బరువుగా తయారవడం జరుగుతుంది. ఈ సత్యాన్ని మనం గమనించుకుందాం. ఇక్కడ నుండి మనం ఆ సత్యాన్ని గమనించుకుంటూ నాలో అద్భుతమైన మార్పు జరుగుతుంది. నేను దివ్యాత్మ స్వరూపులతో కలిసి అద్భుతమైన ఈ ధ్యానం చేస్తున్నాను. ఈ బ్రహ్మముహూర్త సమయంలో నా సంకల్ప సిద్ధికై, ఎవరి వారి సంకల్ప సిద్ధికై ధ్యానంలో నిమగ్నం అవుతున్నాను అనుకోండి. ఎస్, నేను మహాశక్తివంతురాలను. నేను ఈ విశ్వంతో పూర్తిగా అనుసంధానమయ్యాను. నాలో ఏదైతే కర్మ సిద్ధాంతం ప్రకారం ఏదైనా జరుగుతా ఉంటే, శక్తిహీనత జరుగుతా ఉంటే క్షమాపణలు తెలియచెప్పుకుంటున్నాను. ఎస్, ప్రతి కణజాలానికి మనం చనిపోయే కణజాలానికి మనం క్షమాపణ చెప్పుకుందాం. నీవు నా శరీరంలో మహాశక్తివంతురాలవు. నేను నిన్ను ఆనందంగా స్వీకరిస్తున్నాను. నేను నీతో అనుసంధానమై ఉన్నాను. నాలో అమితమైన శక్తి స్వరూపం ఉంది. చెప్పుకుందాం. మన శరీరంలోని ప్రతి అవయవానికి మనం ఈ సందేశాన్ని పంపిద్దాం. ఎస్, ఈ అనంత విశ్వంలో ఈ బ్రహ్మాండం నుండి వస్తున్న ఆ శక్తిని మన ఈ చైతన్యానికి అనుసంధానం చేసుకున్నాం. ఈ విశ్వం మనకు ఎల్లప్పుడూ సహకరిస్తూనే ఉంటుంది. సత్యాన్ని గమనించుకుందాం. సత్యలోక వాసులు మన వెంటే ఉన్నారు. మనం ఎప్పుడైతే ధ్యాన స్థితిలో కూర్చున్నామో, మనతో పాటుగా ఎందరో మాస్టర్స్ వచ్చి మన చుట్టూ ఉంటారు. ఎస్, మనం ఈ ధ్యాన స్థితిలో మహా అద్భుతమైన శక్తిని సృష్టింపబడుతుంది. ఈ అద్భుతమైన దివ్యాత్మ స్వరూపులతో, నక్షత్ర లోక వాసులతో. ఎస్, ఎంత హాయిగా అనిపిస్తోంది. ఇంతటి సత్యాన్ని మనం గమనించుకుంటున్నాం.
నేను అన్నది కాదు ఇక్కడ. మనం ఎస్ మన దేహంలో అంతర్ముఖంగా దాగి ఉన్న మన ఆత్మస్వరూపం ఎస్ ఈ దేహం ఈ ఆత్మస్వరూపంతో నిండి ఉన్నది. హాయిగా గమనించుకుందాం. ఈ సత్యాన్ని గమనించుకుంటూ మనం ఈ అనంత విశ్వ శక్తితో మనం అనుసంధానమై ఉన్నాం. నక్షత్రలోక వాసులకు మనం ఆహ్వానించుకున్నాం ఈ వేదికపైకి. వారందరితో మనం వారి శక్తితో మన శక్తి స్వరూపులుగా తయారవుతున్నాం. మనం కూడా ఒక అద్భుతమైన దివ్యాత్మ స్వరూపులమై కాంతిదారులమవుతున్నాం. ఏదైతే ఈ భౌతిక దేహంతో విశ్వలోక సందర్శనం చేయలేమో, ఈ అద్భుతమైన విశ్వశక్తి ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో మన కాంతి స్వరూపులమై ఎస్ ఈ దివ్యాత్మ స్వరూపులుగా తయారవుతున్నాం. మన శారీరక అనుభవాలు గమనించుకుందాం. శరీరం తేలికగా అనిపించటం, మనం ఈ దేహంతో విడివడి మన ఆత్మస్వరూపం ఈ నక్షత్రలోక వాసులతో అనుసంధానం, కాంతిదారులతో అనుసంధానం అవుతుంది. ఎస్ ఈ సత్యాన్ని గమనించుకుంటూ నాలో అద్భుతమైన మార్పు జరుగుతోంది. నేను ఈ నక్షత్రలోక వాసులతో అనుసంధానమై ఉన్నాను. దివ్యాత్మ స్వరూపులతో అనుసంధానమే ఉన్నాను. ఈ సత్యలోక వాసులతో అనుసంధానమే ఉన్నాను. సప్త ఋషి మండలితో అనుసంధానమే ఉన్నాను అనుకోండి. నా ఈ చైతన్యం ఈ విశ్వంలోకి ప్రయాణం చేస్తోంది. నేను అద్భుతమైన శక్తివంతురాలను. నా ఈ దేహంతో కూడిన అనుసంధానమై ఉన్న ఆత్మస్వరూపం ఈ నక్షత్రలోక వాసులతో అనుసంధానమై నక్షత్రలోక సందర్శనం చేసే అద్భుతమైన శక్తిని సాధించుకుంటున్నాను అనుకోండి. పూర్తిగా ఈ నక్షత్రలోక వాసులతో అనుసంధానమై ఉన్నాం. శక్తివంతురాలిగే మన శరీరం ఎస్ మన ఈ ఆత్మస్వరూపం ఆనంద స్థితిలో మనం ఈ ముల్లోకాలను సందర్శించుకుందాం. ఎస్ అద్భుతమైన ఈ సత్యాన్ని గమనించుకుంటూ మనం నక్షత్రలోక వాసు యొక్క ఆ నక్షత్రలోకంలో సందర్శనం చేద్దాం. ఆనందంగా అద్భుతమైన శక్తితో మనం ఎస్ శ్వాస నెమ్మదిగా తీసుకుంటున్నాం. అనిపిస్తోంది ఈ అద్భుతమైన శక్తితో నేను అనుసంధానమే ఉన్నాను. ఎస్ 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 ఈ చైతన్యాన్ని గమనించుకుందాం. ఈ విశ్వశక్తితో అనుసంధానమై మన ఆత్మస్వరూపం మహా చైతన్యవంతమవుతోంది. ఎస్ హాయిగా అనిపిస్తోంది ఈ శ్వాసతో కూడిన ఈ దేహం. నా ఆత్మస్వరూపం సత్యాన్ని గమనించుకుంటూ విశ్వలోక సందర్శనం ఈ నక్షత్రలోక వాసులతో మనం దివ్య శక్తి స్వరూపులమై ఆత్మానంద భరితులమై ఈ నక్షత్రలోక వాసులతో
నక్షత్రలోక సందర్శనం చేద్దాం. శాంతిదారులమై ఉన్నాం. ఈ దేహం తేలికగా ఎస్ మన శరీరం అంతా అద్భుతమైన శక్తి, మహాశక్తివంతమే ఉంది. ఎస్ ఈ సత్యాన్ని గమనించుకుంటున్నాం. ఈ శరీరానికి అనుసంధానమై ఉన్న మన సిల్వర్ కార్డ్తో అనుసంధానమైన మన ఈ ఆత్మస్వరూపం నక్షత్రలోక వాసులతో నక్షత్రలోక సందర్శనం చేద్దాం. ఎస్ ఎస్ అద్భుతం. మన శరీరాన్ని గమనించుకుందాం. తేలికగా మన మనోనేత్రంతో ఇచ్చే దృశ్యంలోని గమనించుకుంటున్నాం. మన ఆత్మ స్వరూపానితో అనుసంధానమై ఉన్న ఈ మన మనోనేత్రం లోకాలను సందర్శిస్తోంది. ఈ నక్షత్రలోక వాసులతో నక్షత్రలోక సందర్శనం కనిపించే దృశ్యంలోని గమనించుకుందాం. ఎస్ విశ్వశక్తి, ఈ బ్రహ్మాండం నుండి విశ్వశక్తి, అమితమైన విశ్వశక్తి, కలలో ఉన్న విశ్వశక్తి ధారాపాతంగా మనలోకి వస్తోంది. ధారాపాతంగా వస్తోంది. మహాశక్తివంతం. ఎస్ ఈ శక్తిలో మనం స్వలోకంలోకి ప్రయాణం చేస్తున్నాం. ఈ దేహం ఆత్మస్వరూపం విశ్వలోక సందర్శనం. తేలికగా అనిపిస్తోంది. పైకి మన శరీరం పైకి తేలుతున్నట్టుగా అనిపిస్తోంది. నెమ్మదిగా అటు ఇటు ఊగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎస్ ఇంత సత్యాన్ని గమనించుకుంటూ నేను అద్భుతమైన విశ్వలోక సందర్శనం చేస్తున్నాను అనుకోండి. నక్షత్రలోక వాసులతో అనుసంధానమై ఎస్ ఈ సత్యాన్ని గమనించుకుందాం. ఎస్ నా ఈ దేహం అద్భుతమైన ఆత్మస్వరూపం ఎక్కడికో తీసుకెళ్తోంది. మన మనోనేత్రం మన జ్ఞాన నేత్రం అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తోంది మనకి. అద్భుతమైన రంగులు వ్యవస్థ, అది బ్లూ కలర్ అవ్వచ్చు, ఎల్లో కలర్ అవ్వచ్చు, ఆరెంజ్ కలర్ అవ్వచ్చు. ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఆ కలర్ లోకి తొంగి చూస్తున్నాం. అద్భుతమైన ప్రయాణం జరుగుతోంది. నేషనల్ ట్రావెల్. ఆత్మస్వరూపంతో మనం అనుసంధానమై ఈ విశ్వలోక సందర్శనం నక్షత్రలోక వాసులతో అనుసంధానమై ఉన్నాం. మనకి ఏదైతే కనిపిస్తుందో మనం ఎప్పుడు చూడనటువంటి సుందరమైన దృశ్యం గమనించుకుందాం. ఈ సమయంలో మహాశక్తివంతమవుతున్నాం. ఈ విశ్వం శూన్యం. మనం కూడా అదే శూన్య స్థితిలో వెళ్ళాం. ఏ ఆలోచన లేదు. శ్వాస ఇంత హాయిగా అనిపిస్తుంది. మన ఈ దేహం కూడా ఏ ఆనంద స్థితిలోకి వెళ్తోంది. ఏ చైతన్య స్థితిలోకి వెళ్తోంది. నాలో అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి. ఈ దేహంతో సత్యలోక సందర్శనం చేస్తున్నాను అనుకోండి.
ఆనందంగా స్వీకరిద్దాం. మన పూర్ణాత్మ యొక్క శక్తితో మనం ఈ పూర్ణాత్మతో పూర్తిగా అనుసంధానం అవుతున్నాం. ఏదైతే ఈ భూమిపై మనం వచ్చి ఉన్నామో ఎస్ ఏదైతే ఈ భూమిపై మనం వచ్చి ఉన్నామో దివ్యాత్మ స్వరూపులతో అనుసంధానమే వచ్చి ఉన్నామో ఈ దేహం ఈ కర్మ భూమికి సంబంధించినది. అలాగే మన ఆత్మ స్వరూపం దివ్య లోకంలోకి సంబంధించినది. ఎస్ ఆ సత్యాన్ని గమనించుకుందాం. మన ఈ దేహంతో అనుసంధానమే ఉన్న ఈ ఆత్మ స్వరూపం అనుభూతులు చెందడానికి వచ్చింది ఈ కర్మ భూమిపై. మన ఆ సత్యాన్ని గమనించుకుంటూ ఈ విశ్వలోక సందర్శనం చేద్దాం. మన ఈ దేహంతో అనుభవించిన స్పర్శలు అనుభూతులను మన పూర్ణాత్మతో అనుసంధానమై ప్రతిదీ కూడా అక్కడ గమనిస్తూ ఉంటుంది. అక్కడ రికార్డ్ చేస్తూ ఉంటుంది ఈ ఆత్మస్వరూపం. పూర్ణాత్మ యొక్క అలాగే మనం ఏ జన్మలలో ఏ కర్మలతో అనుభవించి వచ్చి ఉన్నామో ఏ రూపంలో మనం ఈ కర్మలు అనుభవిస్తూ ఉన్నామో ఈ ఆత్మస్వరూపానికి తెలియచెప్పుకుందాం. ప్రతి జన్మ యొక్క కర్మలను మనం దహించి వేసుకుందాం. కర్మలను దగ్ధం చేసుకుందాం. ఏదైతే సంచిత కర్మలతో అనుసంధానమే ఉన్నామో మన ఈ ఆత్మస్వరూపాన్ని తెలియచెప్పుకుందాం. ఆ సంచిత కర్మను దగ్ధం చేసుకుందాం. నక్షత్ర లోక వాసులిచ్చే ఈ అద్భుతమైన శక్తితో మనం ఈ కర్మను దగ్ధం చేసుకుందాం. ఈ చైతన్యాన్ని తెలియచెప్పుదాం. నేను మహాశక్తివంతురాలను. నాలో ఈ కర్మలను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఏదైతే కర్మతో అనుసంధానమే ఉన్నామో ఆ కర్మలను దగ్ధం చేసుకుంటున్నాము. నేను ఏదైనా తప్పు చేసుకుంటే క్షమాపణ చెప్పుకున్నాను చెప్పుకోండి. ఈ పూర్ణాత్మకు మన ఈ దివ్యాత్మ స్వరూపాన్ని తెలియచెప్పుకోండి. ఎస్ ఎస్ అద్భుతమైన సత్యాన్ని గమనించుకుందాం. ఈ దేహం కర్మ సిద్ధాంతంతో అనుసంధానమే ఉన్నది. మన ఆత్మస్వరూపం ఒక జ్ఞాపకాలు మాత్రమే అలాగే అనుభూతులు మాత్రమే తీసుకుంటుంది. ఏదైతే కృత జన్మలో ఉన్నాయో ఆ కర్మలను ఈ దేహంతో అనుభవిస్తూ ఉంటుంది మన ఈ ఆత్మస్వరూపం. జ్ఞానాకి దగ్ధ కర్మానం. ఎప్పుడైతే మనం ఈ పూర్ణాత్మతో అనుసంధానమై పూర్ణాత్మలో దాగి ఉన్న సత్యాన్ని గమనిస్తూ ఉన్నామో ఏడేడు లోకంలో మనం 7 జన్మలతో అనుసంధానమే ఉన్నాము. ఆ కర్మలను ఈ ఈ ధ్యానం ద్వారా మనం దగ్ధం చేసుకుందాం. ఆ సత్యాన్ని గమనించుకుందాం. ఎస్ మన శరీరంలో ఎప్పుడైతే మనం క్షమాపణ తెలియచెప్పుకున్నామో ఈ విశ్వానికి తెలియచెప్పుకున్నామో ఏదైతే సంచిత కర్మలతో మనతో పాటు అనుభవించుకొని వచ్చి ఉన్న కర్మలు మనం వెంటాడుతూ ఉన్నాయో క్షమాపణ తెలియచెప్పుకుందాం. నేను ఈ దేహంతో ఏదైతే కర్మలు అనుభవిస్తున్నానో కర్మలు క్షమాపణ తెలియచెప్పుకున్నాను చెప్పండి. కర్మ దోష పరిహారం చేసుకుంటున్నామని తెలియచెప్పండి. అయితే నక్షత్ర లోకవాసులు ఈ అద్భుతమైన లోక సందర్శనం చేస్తున్నాము. ఆనందంగా వారితో పాటుగా మనం ఈ కర్మభూమిపై ఏదైతే శక్తితో వచ్చి ఉన్నామో ఈ దివ్యలోకంలోకి మరిచి ఉన్నామో ఆ అనుభూతులు మనం గమనించుకుందాం. మన మనోనేత్రంతో ఆ స్పర్శలను గమనించుకుందాం. దివ్యలోక సందర్శన మనం ఎప్పుడు చూడనటువంటి ఈ లోకములు మనం ఈ అద్భుతమైన దివ్య శక్తి స్వరూపలమై
ఆ చైతన్యాన్ని గమనించుకుందాం. మనసులో దాగి ఉన్న కోరికలు. యెస్. ఆ కోరికలను జ్ఞప్తికి తెచ్చుకుందాం. మన ఈ శరీరం, దేహం ఎంతో ఆత్మానందభూతి చెందుతుంది ఈ దేహంతో. యెస్. ఈ అద్భుతమైన సంకల్పానికి ప్రతి ఒక్కరి సంకల్పం తోడై ఒక శక్తిని సృష్టిస్తోంది. యెస్. మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించుకుందాం. మన మనోనేత్రంతో దివ్యలోక సందర్శనం చేస్తున్నాం. యెస్. త్రినేత్రులమై ఉన్నాం. కనిపించే దృశ్యములను గమనించుకుంటున్నాం. ఎప్పుడు చూడనటువంటి దృశ్యములు. నక్షత్ర లోకవాసులు ఈ నక్షత్ర లోకంలోకి మనం తీసుకెళ్ళి ఉన్నారు అని ఒక సంకల్పం. ఈ విశ్వలోక సందర్శనం అతి అద్భుతమైన మన మానసిక స్థితిని, అలాగే మన శారీరక స్థితిని మారుస్తుంది. దివ్యాశక్తి స్వరూపులుగా తయారై మనం దివ్యాత్మ స్వరూపంతో అనుసంధానమై ఈ నక్షత్రలోక సందర్శనం ఆనందంగా గమనించుకుందాం. చిరునవ్వుతో గమనించుకుందాం. Yes. అద్భుతం. ఈ లోక సందర్శనం ఏది కనిపిస్తుంటే అది గమనించుకుందాం. పూర్తిగా మన అంతర్ముఖులమై ఉన్నాం. సత్యలోక వాసులతో అనుసంధానమై వారి యొక్క లోక సందర్శనం ఎప్పుడైతే మన కర్మను దగ్ధం చేసుకున్నామో, క్షమాగుణతో చెప్పుకుని ఉన్నామో, మనం ఏదైతే కృత జన్మల యొక్క అనుబంధములతో అనుసంధానమై ఉన్నామో, ఈ పూర్ణాత్మ యొక్క శక్తితో అనుసంధానమై ఉన్నామో, మన చిరకాల మిత్రులు జన్మ జన్మలలో అనుబంధమై ఉన్న ఆ ఆత్మస్వరూపులు మన వరకు రావడం జరుగుతోంది. ఎస్. ఎప్పుడు చూడనటువంటి ఈ ఆత్మస్వరూపులు ఏ జన్మలోనో అనుసంధానమై ఉన్నామో, ఏ రూపంతో అనుసంధానమై ఉన్నామో, ఎస్, ఈ నక్షత్రలోక వాసులు ఎస్, ఈ నక్షత్రలోకంలో మనం అమితమైన శక్తిని తీసుకుంటున్నాం. అద్భుతమైన వాహనములు, కొత్తగా ఉన్న వాహనాలు గమనించుకున్నాం. మనం గాలిలో తేలుతూ వెళ్తున్నాం. మన ఈ వాహనంలో మన దేహమే ఒక ఆ వాహనం. ఎస్. మన కాంతి దారులమై వెళ్తున్నాం. ఈ నక్షత్రలోక సందర్శనం మనతో పాటు ఎంతో మంది దివ్యాత్మ స్వరూపులు మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. మనకి అద్భుతమైన ఈ సుందరమైన ప్రదేశం చూపిస్తున్నారు. ఈ నక్షత్ర లోకంలో ఆనందంగా గమనించుకుందాం.
Yes. చూసిన సుందరమైన దృశ్యం ఈ నక్షత్ర లోక సందర్శనం మహాశక్తివంతులుగా ఉన్నాం. Yes. కనిపించే ప్రతి దృశ్యాన్ని గమనిస్తున్నాం. Yes. ఈ సుందరమైన ప్రదేశం ఎప్పుడూ చూడనటువంటి ఈ ఆత్మస్వరూపులతో అనుసంధానమై ఉన్నాం. ఇక్కడ చూసిన ఆ చిరునవ్వు, ప్రతి ఒక్క మాస్టర్ కలయికలు, ఆ నక్షత్ర లోకవాసుల కలయికలు, మన ఏదో కృత జన్మ యొక్క అనుబంధం, మన ప్రేమతో ఆప్యాయత స్వీకరిస్తున్నారు ఈ మాస్టర్స్ అందరూ. Yes. Yes. ఆనందంగా కనిపించే ప్రతి దృశ్యాన్ని గమనిస్తున్నాం. ఈ దేహంతో అనుసంధానమే ఉన్న యథార్థ స్వరూపం, అలాగే మన ఆత్మస్వరూపం ఏదైతే చూపిస్తా ఉందో ఆనందంగా స్వీకరిద్దాం. మరి ఈ దేహంలో ఈ విశ్వశక్తి మహాశక్తివంతం చేస్తాను. కనిపించే ప్రతి దృశ్యం ఏ మాస్టర్స్తో మనం అనుసంధానం అవుతున్నామో, ఏ లోకవాసులతో మనం అనుసంధానం అవుతున్నామో ఒకసారి వాళ్ళు ఎత్తికి తెచ్చుకుందాం. ఆత్మతో అనుసంధానమే ఉన్నాం. Yes. మనం ఎక్కడెక్కడైతే చూస్తున్నామో, ఏ దృశ్యం అయితే చూస్తున్నామో సాక్షిభూతంగా గమనించుకుందాం. అద్భుతమైన దృశ్యం గమనిస్తున్నాం మన మనోనేత్రంతో. Yes. అద్భుతమైన లోకం మనం సందర్శిస్తున్నాం. ఏదైతే కనిపిస్తుందో సాక్షిభూతంగా గమనించుకుంటూ
గాలిలో తేలుతూ వెళ్తున్నాం.
Okay, masters. Relax. 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 ధ్యాన స్థితి నార్మల్ స్థితికి వస్తున్నామండి. రిలాక్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్. ఓకే అండి. చేతులండి విప్పి కళ్ళ మీద పెట్టుకుందామండి. ఓకే అండి. నెమ్మదిగా చేతులు తీసుకుంటూ 2 కళ్ళు విప్పుదామండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ నాయుడు గారు. థ్యాంక్ యూ అండి. Yes. ఆత్మ ప్రణామాలు సార్. ఆత్మ ప్రణామాలు అండి. రిలాక్స్. వాటర్ తీసుకోండి అందరూ. వాటర్ తీసుకొని రిలాక్స్ అవ్వండి. ఓకే మేడం. సార్ కృష్ణమూర్తి గారు. మీకు ఆత్మ ప్రణాములు. అందరికీ ఆత్మ ప్రణాములు. నాయుడు గారికి ఆత్మ ప్రణాములు. సార్ 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 ఓకే సార్ నాయుడు గారు. ఈరోజు మీరు సూక్ష్మ రూపంగా సార్ సార్ పోస్ట్ కట్ చేసేయండి సార్. ఇది లైవ్ కట్ చేసేయండి సార్.